బిగ్ బాస్ షో మీలో ఎంతమంది బిగ్ బాస్ షో చూస్తున్నారు? బిగ్ బాస్ షో పైన మీకున్న అభ్యంతరాలు ఏంటి? నిజంగా ఇటువంటి ఒక రియాలిటీ షో అనేది ప్రజల్లో మోటివేషన్ నింపడానికి, ప్రజల్లో పరిపక్వత అంటే మెచ్యూరిటీ తీసుకురావడం కోసం కానీ, ప్రజల్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని ఇటువంటి ప్రాలదోవడం కోసమే ఈ షోల ఉద్దేశం అని చెప్పి ముందు చెప్తూ ఉంటారు. ఈ షోలో సో అండ్ సో ఎవరికి సంబంధించింది కాదు, కల్పిత పాత్రలు ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ రియాలిటీ షో అన్న తర్వాత డెఫినెట్గా దేర్ షుడ్ బి సమ్ చేంజ్. అది సొసైటీ పరంగా కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కూడా. కానీ చేంజ్ అనేది కేవలం వెళ్ళిపోయినటువంటి కంటెస్టెంట్, లోపల పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లో యాజమాన్యంలోనే కాకుండా సొసైటీలో కూడా కొంత చేంజ్ ఉండాలి. అదే రియాలిటీ షో అంటూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి రియాలిటీ షో వల్ల ఇది సీజన్ 9 ఇప్పుడు తెలుగు నడుస్తోంది. సో సీజన్ 9 వస్తున్న ఈ రియాలిటీ షో పైన ప్రతి సీజన్లో కూడా ఒక వివాదం రాజుకుంటూనే ఉంటుంది. ప్రతిసారి ఒకానొక సందర్భంలో అయితే ఇదంతా కూడా వ్యభిచార కొంప అన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. బిగ్ బాస్ షోని వ్యభిచార కొంప అన్నటువంటి మాటలు కూడా వినిపించాయి. అశ్లీలత, ఇక రకరకాల పదాలు అయితే ఉన్నాయి. దీనన్నింటి కూడా 9 సీజన్లు నడుస్తున్నా కూడా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. కానీ కంప్లైంట్స్ని కానీ, లేకపోతే బయట నుంచి పబ్లిక్ నుంచి వచ్చిన నెగిటివిటీని కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదే స్థాయిలో నెగిటివిటీ మొదలైంది, వివాదం మరింతగా ముదురుతుంది. సో ప్రస్తుతానికి ఆల్రెడీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది ఫిర్యాదుని ఇచ్చారు. ఆ తర్వాత మరోవైపు ఇటు సిపి సజ్జనార్ గారికి కూడా కొన్ని ఫిర్యాదులు అందాయి. మరి ఈ ఫిర్యాదులపై ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఆ షో ఇంకా నడుస్తూనే ఉంది.